నమఃశివాయ శివమయంగా అనిపిస్తుంది. ముందుగా ఈ పుణ్యప్రదేశానికి వచ్చిన భక్తులు శివయ్యను దర్శించుకొని స్వామి చెంత జీవిస్తున్న శివస్వరూపుల ఆకలి తీర్చి పుణ్యఫలాలు పొందుతుంటారు. రేవతి గారు వారి కుటుంబ సభ్యులు శివయ్య సేవలో శివపుత్రుల సేవలో తరించారు. ముందుగా ఈ శివబంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. కుటుంబమంతా శంకరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. అర్చకులు స్వామివారి పవిత్ర జలాన్ని భక్తుల శిరస్సుపై జల్లగా పునీతులయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామిని అలంకరించి శివయ్యకు నీరాజనం సమర్పించారు. ఆ హారతిని భక్తులకు ఇచ్చి స్వామివారి ఆశీస్సులు అందించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న హోమంలో ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఓం నమఃశివాయ. ఇక్కడ లింగాకృతిలో కొలువైన స్వామివారిని దర్శిస్తున్న భక్తులు స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ఈ క్షేత్రం ఆధ్యాత్మిక చింతన, భక్తిభావన, దానగుణాన్ని పెంపొందించేందుకు ఒక గొప్ప పుణ్యప్రదేశంగా పేరుగాంచి దానం నిమిత్తం సాయం చేసి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. వందలాది మంది అనాథులు జీవిస్తున్న ఈ రక్షణాలయానికి ఎంతమంది నిర్భాగ్యులు వచ్చినా లేదనకుండా అన్నదానం ఓ మహాయజ్ఞంలా జరుగుతుందంటే మీరందిస్తున్న సహాయ సహకారాల వల్లనే కదా. ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకుని మీరే స్వయంగా వారికి అన్నదానం చేసి పరమేశ్వరుని అనుగ్రహ ఆశీస్సులు పొందండి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.